ఈ బీచ్‌లో టర్టిల్స్ ఉంటాయని విన్నా. కానీ వాటర్‌లో దిగిన తర్వాత జరిగింది మాత్రం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ స్నోర్కెలింగ్. తెలియకుండా శ్రీలంకలో నావీ క్యాంప్‌కెళ్ళిపోయాం. హే ఎవ్రీవన్, ఐయామ్ విరింగ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఇది శ్రీలంకలో డే 6. గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే టట్టెల్ బీచ్కి వచ్చినాము. సో తాబేల్ని ఇక్కడ చూడొచ్చు అనమాట. ఈ బీచ్లో మనం ఈ పైప్ ఒకటి బ్రీతింగ్ కోసం, ఆ తర్వాత గ్లాసెస్ అవి తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది అంటారు. చూద్దాం ఎలా ఉంటుందో. అక్కడ కనిపిస్తున్నది కోకోనట్ హిల్ బీచ్. 3000 ఫీట్. But not visible. Yeah, it's Okay. still good. You can head down a little bit here. Okay. Check the mask. Breathe in only mouth, okay? ఈ బీచ్‌కి టర్టిల్ బీచ్ అని పేరు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ టర్టిల్స్ ఆల్మోస్ట్ డైలీ కనిపిస్తాయి. స్పెషల్ థింగ్ ఏంటి అంటే బోట్స్ అవసరం లేకుండా షోర్ నుంచి స్విమ్ చేసుకొని టర్టిల్స్‌ని చూడవచ్చు. స్నోర్క్లింగ్ చేస్తూ అండర్ వాటర్‌లో ఉన్న టర్టిల్స్‌ని చూడడం హానెస్ట్‌లీ లైఫ్‌లో మర్చిపోలేని మూమెంట్. ఇక్కడ వరకు వెళ్ళొచ్చాం అనమాట. ఇందాక మనం రాక్స్ ఉన్నాయి కదా, అంతవరకు కాకుండా దానికంటే కొంచెం దగ్గరకి అటు సైడ్ ఇటు సైడ్ చాలా వెళ్ళి తిరుగుతూ ఉన్నాం అనమాట. బాగుంది. ఇక్కడ చూడండి ఎంత చిన్న బేబీని పట్టుకొని బీచ్లో చూపిస్తున్నారు. చిన్న బేబీ, మేబీ ఒక 8 months ఉండొచ్చు అనుకుంటున్నా. 8 months to 1 year లోపలే. శ్రీలంకలో ఫస్ట్ టైం ఫ్రెష్ మిల్క్ చూస్తున్నాం. ఒక దగ్గర 1 week అవుతుంది వచ్చిన 1 weekలో ఈ రోజే చూస్తున్నాం మిల్క్, ఫ్రెష్ మిల్క్. ఇన్ని రోజులు ఒక్కరోజు కూడా చూడలేదు. ఎక్కడ మిల్క్ దొరకడం లేదు. ఓన్లీ మిల్క్ పౌడర్, బ్లాక్ కాఫీ లేదంటే బ్లాక్ టీ. ఎక్కడుందో డ్రోన్ షూట్ చేస్తున్న టైంలో సడన్గా కోకోనట్ ట్రీ మీద పీకాక్ కనిపించింది. ఇంత హైట్లో ఎలా ఎక్కిందో అర్థం కాలేదు. కోకోనట్ ట్రీ మీద పీకాక్ అంటే టోటల్లీ అన్ఎక్స్పెక్టెడ్. ఇది కోకోనట్ రోటీ, శ్రీలంకలో ఫేమస్ అంట. స్పెషల్ డిష్ ఇది. ఇక్కడ నెక్స్ట్ వచ్చి చికెన్ అలాంగ్ విత్ దాల్, పప్పు కామన్గా యూస్ చేస్తున్నారు అన్నింటికి. నెక్స్ట్ ఆనియన్ మిర్చి సలాడ్, జామ్, మిరిస్సాలో స్కూటీ రెంట్ తీసుకున్నాం. జస్ట్ 1200 LKR పర్ డే, అంటే ఇండియన్ కరెన్సీలో అప్రాక్సిమేట్లీ 500 రూపీస్. వన్ ఆఫ్ ద చీపెస్ట్ అండ్ బెస్ట్ వే టు ఎక్స్ప్లోర్ విత్ ఇన్ షార్ట్ డిస్టెన్స్. ఇక్కడ వ్యూ చూడండి ఎలా ఉందో. టైడ్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి. ఇటు సైడు ఓషియన్ ఉంది మనకి, రైట్ లెఫ్ట్ ఫ్రంట్లో కూడా ఓషియన్ ఉందన్నమాట. Look at the view, guys. Wow. ఈ
ఇప్పుడు మిరిస్సా లైట్ హౌస్కి వచ్చాం. ఇది హార్బర్ అండ్ నేవీ క్యాంప్ దగ్గర ఉంటుంది. ఈ లైట్ హౌస్ ఏరియాలో శ్రీలంకన్ నేవీ క్యాంప్ కూడా ఉంది. మాకు ముందు తెలియక ఇక్కడికి వచ్చాం, కానీ నేవీ ఏరియా అయినా కూడా బీచ్కి అలో చేశారు. యాక్చువల్గా సీక్రెట్ బీచ్కి వెళ్ళాలని వచ్చాము. సో సీక్రెట్ బీచ్ కాకుండా ఒక ప్రైవేట్ బీచ్ ఉంది దగ్గర, లైట్ హౌస్ ఉంది ఇక్కడ మిరిస్సాలో. ఆ లైట్ హౌస్ దగ్గరలో ఒక ప్రైవేట్ బీచ్ ఉంది, ఆ బీచ్కి వచ్చామన్నమాట. సో ఇక్కడ యూజువల్గా ఏంటంటే అలా చేయరు కదా ప్రైవేట్ బీచ్లో, కానీ ఇక్కడ సెక్యూరిటీ ఏంటంటే వెళ్ళండి పర్లేదు అని చెప్పారు. సో ఇలా సన్సెట్ అవ్వబోతుంది కాబట్టి ఇంకొక బీచ్కి వెళ్ళే అంత టైం లేదు. లైట్ పోయేదాకా ఉండి పోయిన తర్వాత వెళ్ళిపోదామని వచ్చాము. చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే. ఫొటోస్ వస్తున్నాయి, కలర్స్, ఫొటోస్ మీరు చూస్తారు కదా ఈ వీడియోలో తెలుస్తుంటుంది మీకు ఎంత క్లియర్గా ఉంది. ఈ వ్యూ చూడండి ఒకసారి ఎలా ఉందో. దాని మీద నుంచి అలలు అలా దూకుతూ ఉంటే చాలా బాగుంది చూడడానికి. వ్యూ చూడండి ఎంత బాగుంది ఇక్కడ నుంచి బీచ్ వ్యూ. కలర్స్ మీరు నేనేదో ఫిల్టర్స్ అప్లై చేశాను లేదంటే ఇంకేదైనా చేశానేమో అనుకుంటారేమో. ఫిల్టర్స్ కాదు, ఏమీ అప్లై చేయను, రియల్ కలర్స్ చూపిస్తాను మీకు. ఇక్కడ బీచ్లో ఉన్న రియల్ కలర్స్. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్, ఎంత బ్యూటిఫుల్ బీచ్ ఇక్కడ చూడలేదు ఇప్పటి వరకు. శ్రీలంక ఏమో అనుకున్నాము, అండర్ ఎస్టిమేట్ చేసాం, కానీ శ్రీలంక ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. రిలాక్స్గా ఉంది, చాలా రోజులైంది. ప్రశాంతంగా కలర్ఫుల్గా బీచ్, మౌంటైన్, సన్సెట్. అండ్ కేర్ఫుల్. వావ్, ఓహో, సో ఈ అలలు ఎంత హెవీ ఉన్నాయంటే చూస్తుంటేనే భయం వేస్తుంది. దూరం నుంచి చూస్తుంటే బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కలర్స్కి, అలలకి. దగ్గరకు వస్తే అయ్యో ఏంటి ఇంతున్నాయి అనిపిస్తుంది. అమ్మో బాబోయ్, ఇంత పెద్ద అలలు వస్తున్నాయి చూడండి అసలు. వైజాగ్లో యాక్చువల్గా ఇలాంటి ప్లేస్ ఒకటి ఉంది, ఇది తొట్టబెట్ట సంథింగ్ అనుకుంటా. అక్కడ కూడా సేమ్ ఈ విధంగా రాళ్ళు ఉండి దాని మధ్యలో నుంచి వెళ్తూ ఉంటాయి వాటర్. చూడండి ఎంత పెద్దగా వస్తుందో అసలు. చూడండి ఏరియా అంతా ఎంత వాటర్ ఫిల్ అయిపోయాయి చూడండి వెంటనే. ఇప్పటి వరకు నేను చూసిన బెస్ట్ సన్సెట్స్లో ఇది ఒకటి. నేవీ ఏరియా అవడం వల్ల ఇక్కడ చాలా ప్లేసెస్లో శ్రీలంకన్ ఫ్లాగ్స్ కనిపిస్తున్నాయి. మనకి ఇంత పీస్ఫుల్ వెకేషన్ పాసిబుల్ అయ్యేలా చేసినందుకు శ్రీలంకకి క్యూటోస్. పైన కొడుతున్నాయి వాటర్కి, అలా కొంచెం పెరిగింది. నైట్ అవుతుంది కదా, నైట్ అయ్యే కొందుకు అలలు పెరుగుతాయి నార్మల్గా. రాళ్ళు కూడా కొంచెం స్లిప్పరీగా ఉన్నాయి, జాగ్రత్తగా వెళ్ళాలి. నైట్ డిన్నర్కి మాత్రాకి వచ్చాం. 90s కిడ్స్కి పరిచయం అవసరం లేని క్రికెటర్ జయసూర్య హోమ్ టౌన్ ఇది. రేపు ప్లాన్ ఏంటంటే వెలిగమ్మలో సర్ఫింగ్, గాల్ ఫోర్ట్, గాల్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం అండ్ ఫైనలీ కొలంబో ట్రావెల్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్ కామెంట్లో చెప్పండి. ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అంటిల్ దెన్ కీప్ రైడింగ్, కీప్ ఎక్స్ప్లోరింగ్. జై హింద్.